నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ధర్మస్థల విషయంలో సీన్ రివర్స్ అయింది ధర్మస్థల ద్వారా హిందూ ధర్మం మీద అతిపెద్ద దాడి చేయొచ్చు హిందూ ఆలయాల అడ్డాగా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి లేదా కొందరిని మగపిల్లల్ని కూడా ఎందుకు చంపేస్తున్నారో తెలియకుండా చంపేస్తున్నారు 500కు పైగా శవాలను పూడ్చిపెట్టారు ఇలా చాలా అభియోగాలను కొంత సోషల్ మీడియాను లేకపోతే కొంత కరప్టెడ్ మీడియాను అడ్డం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఏఐల ద్వారా వీడియోలు చేస్తూ చాలా రాద్ధాంతం చేశారు అయితే ఇప్పుడు ఈ ధర్మస్థల కేసుపై అక్కడ డీకే శివకుమార్ కాంగ్రెస్కి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందన తర్వాత దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది అయితే ధర్మస్థల విషయంలో ఎవరి మీద అయితే వీళ్ళు ఆలయ ధర్మకర్త గురించి అభియోగం మోపారో హెడ్గే ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ లీడరే రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ కానీ మొదటి నుంచి కూడా ఈయన కాంగ్రెస్ లీడరే ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు దీనికి సంబంధించి సీఎం ప్రమేయం ఉంది అని కూడా అక్కడ బీజేపీ అయితే ఆరోపణలు చేస్తోంది దేశంలో నక్సలిజానికి కమ్యూనిస్టులకి అలాగే అర్బన్ నక్సట్లకి మద్దతు పలికిన సీఎం సిద్ధరామయ్యే దీంట్లో మెయిన్ రీజన్గా హిందూ ధర్మం మీద విషం కక్కే ప్రయత్నం చేశాడు అని కూడా తెలుస్తోంది ఈ విషయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక హత్యల గురించి ఆయన స్పష్టం చేసిన విషయాలు ఏంటంటే ఇది పూర్తిగా పుకార్ల మీద నడుస్తున్న కేసు మాత్రమే ఇప్పటి వరకు సిట్ కూడా ఎన్ని తవ్వకాలు చేసినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఇక అనన్య భట్కి సంబంధించి అసలు అలాంటి అమ్మాయే లేదు ఆవిడ ఆడుతున్నదంతా మతి భ్రమించిందా లేకపోతే మరే కారణమా అని ప్రూఫ్స్తో సహా తెలంగాణ టుడే నిరూపించి చూపించింది ఇప్పటి వరకు అక్కడ ఏ ఆధారం ఏ నిజము లేదు శతాబ్దాల చరిత్ర కలిగిన ధర్మస్థల దేవస్థానాన్ని అపవాద పాలు చేయాలనే కుట్రలో భాగంగా కొంతమంది ఇలాంటి ఆరోపణలు చేసుంటారు ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మకూడదు అంటూ కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందంటే హిందూ దేవాలయాల కీర్తిని హిందూ దేవాలయాల ప్రతిష్టను దిగజార్చడానికి సిద్ధరామయ్య లాంటి నేతలు ఎక్కడి దాకా అయినా వెళ్తారు అని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక ఎందుకంటే కర్ణాటకకు మీకు గుర్తుందో లేదో అయోధ్యలో రాములవారి మందిర ప్రతిష్ఠ జరిగిన రోజు కూడా అనేక ఆంక్షలను విధించింది ఆటోల మీద దేవుడు బొమ్మలు పెట్టుకుంటే కేసులు పెట్టింది ఇంటి మీద ఏమంటారు ఆంజనేయ స్వామి కాషాయ జెండాలను పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు అంటే హిందూ ధర్మాన్ని ఎంత అణచాలి అని చూస్తే అంత ఎత్తున ఎగిసిపడుతోంది కాబట్టి అసలు హిందూ ఆలయాల మీదే అపవాదాలు వేయడం ద్వారా ఆ ధర్మం నుంచి హిందువులను దూరం చేయొచ్చు అనే ఒక ఆలోచనతో మాత్రమే జరిగింది కానీ ధర్మం నిజం న్యాయం ఖచ్చితంగా గెలుస్తాయి కొంత ఆలస్యం అవ్వచ్చు బయటపడతాయి ఇది ఇంత త్వరగా బయటపడతాయి ఇవన్నీ వదంతులే వాస్తవాలు కావు అనే విషయం బయటపడుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బయటపడటం అలాగే సొంత పార్టీ నేతలే ఇదంతా ఒక కట్టు కదా అని చెప్పడంతో సీన్ మొత్తం రివర్స్ అయి తలలు పట్టుకుంటున్నారు అక్కడ అధికార పార్టీ నేతలు నిజంగా గనక కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ అంటే హిందువుల పార్టీ కాబట్టి ఈ కేసును మొత్తం తప్పుదోవ పట్టించిండ్రు అని అక్కడున్న సిట్ అధికారులతో పాటు ప్రతి ఒక్కరిని అనుమానించేవాళ్ళు మరి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీయే ఉంది అయినా కూడా అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు అని వచ్చింది అందుకే ధర్మం జోలికి వెళ్ళకండి అది మిమ్మల్ని దాని జోలికి వచ్చిన వాళ్ళను పాతాళంలోకి తొక్కకుండా మాత్రం వదిలిపెట్టదు కావాలంటే ఒక్కసారి చరిత్రను చదివి చూడండి ఆలయాలను రక్షించుకోవడంలో ఆలయాల మీద వస్తున్న అపవాదులు కానీ ఆలయాల మీద వస్తున్న వదంతుల్ని కానీ కట్టడి చేయడంలో హిందువులంతా కూడా సామూహికంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సేనండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయూతనందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్